హలో! హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇవాళ ఫస్ట్ టైమ్ నేను సినిమా చూడగానే ఒక సినిమా కోసం మాట్లాడడం. 'యుఫోరియా' అని చెప్పేసి మూవీ వచ్చిందనమాట. మన మెయిన్ లీడ్ అంటే ఆఫ్‌కోర్స్ 'సారా' గారు లీడే. బట్ ఈవెన్ 'భూమిక' గారు మెయిన్ లీడ్ అనమాట. ఆవిడ చుట్టూ జరుగుతూ ఉంటది స్టోరీ. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? ఎవరైనా పేరెంట్స్ నుంచి మనం నేర్చుకుంటాం కదా! పిల్లలం ఎవరమైనా అంతే గదా! పేరెంట్స్ సరిగ్గా ఉండుంటే ఇవన్నీ జరగవు అనే పర్స్‌పెక్టివ్‌లో వెళ్తది మూవీ అంతా. అండ్ దట్స్ ద కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి మనకి. మనం ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని లీగల్ ఏం చేస్తదంటే విక్టిమ్‌నే చూపించింది. కల్ప్రిట్‌ని ఎప్పుడూ దాచేసేది. బట్ ఈ పర్టిక్యులర్ మూవీలో గుణశేఖర్ గారు ట్రిప్పింగ్ స్టోరీ ఎలా రాసారంటే, అంటే ట్రిప్ చేశారనమాట. ది అదర్ సైడ్ చూపించారు. ఇప్పుడు కాయిన్‌ది ఎప్పుడు వన్ సైడ్‌గానే ఉండేటట్టుగా మనకి మొత్తం లీగల్ పరంగా ఆహ్, ఎథిక్స్ పరంగా మొత్తం వన్ సైడ్ చూపించేవాళ్ళనమాట. నీతి నిజాయితీ అనేది వన్ సైడ్ దట్ టూ అన్యాయం జరిగిపోయింది కాబట్టి వాళ్ళదే ఇంకా మనం చూపించాలి. అంటే ఏమంటారు సింపతి కంటెంట్ లాగా రిజెంబుల్ చేసేవారు ఎప్పుడు ప్రతి మూవీ. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్‌ని. బట్ దిస్ టైమ్ ఈసారి కొంచెం కొత్తగా న్యూ కాన్సెప్ట్‌గా ఎవరైతే చెప్పాలో వాళ్ళ చేత చెప్పించారనమాట మూవీ. ఇప్పుడు ఎవరైతే శిక్ష గూడా చాలా తక్కువనమాట. అలాంటి క్రైమ్స్ చేస్తారు వాళ్ళు. సో, వాళ్ళ సైడ్ నుంచి చూపిద్దాం సినిమా మొత్తం అన్నట్టు చూపించారు. అండ్ దట్స్ ఎ పర్ఫెక్ట్ ఫ్లిక్. ఒక 2, 3 ఎపిసోడ్ తప్ప మిగతా అంతా సూపర్బ్‌గా వెళ్తది. అదెందుకో కొంచెం డిస్టర్బ్‌గా అనిపించింది నాకు. అంటే హీరో జైలుకి అంటే లైక్ ఆ కల్ప్రిట్ జైలుకి వెళ్ళిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అయిన తర్వాత కూడాను ఇంకా దాన్ని లోపలికి తీసుకుపోతాడు. అక్కడ కాకుండా కొంచెం పక్కకు తిప్పేసి మనం మెయిన్ స్ట్రాటజీ యూజ్ చేసుంటే బావుండేదేమో అని నాకనిపించింది. అంతే. ఆ ఒక 2, 3 ఎపిసోడ్స్ తప్ప. అంటే 2, 3 సీన్స్ అంతే. అవి గూడా 2, 3 మినిట్స్ ఉంటాయి. మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ స్టోరీ లాగ్ అనిపిస్తది. మిగతా అదంతా పర్ఫెక్ట్. ఎంత బావుందంటే ఏ లెవెల్ ఎక్స్‌ట్రీమ్‌కెళ్తాడంటే ఆ పిల్లోడు. హ్మ్. నిజంగా అవన్నీ అవుతుంటాయి. అవన్నీ అయ్యాయి. మనం ఎన్నో స్టోరీస్ న్యూస్‌లలో వచ్చేవి. సో, అవన్నీ చూస్తే ఇదొక పెద్ద వింతేం గాదు. బట్ క్లైమాక్స్ అయితే ట్రెమెండస్ అనమాట. నేనెప్పుడు ఆ గ్రిప్పింగ్ క్లైమాక్స్ కోరుకుంటూ ఉంటాను ఇలాంటి సినిమాలలో. చాలా బావుంది క్లైమాక్స్ అయితే. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కొద్దిసేపటి వరకైతే భలే అనిపించింది. అంటే సార్ ఇంత మంచి రైటింగ్ రాసారు. స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం వాళ్ళ ఫ్యామిలీయే మొత్తం వాళ్ళ ప్రొడ్యూసర్స్, ఆయన డైరెక్టరు అండ్ కాలభైరవ గారి మ్యూజిక్ చాలా సెన్సిబుల్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అంటే ఓవర్ రేట్ అవ్వల. అంటే మూవీకి మ్యూజిక్ ఓవర్ అవ్వల. ఎంత కావాలో అంత మ్యూజిక్ ఇచ్చారు. అండ్ పిల్లలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అక్ అందరూ మేల్, ఫీమేల్ ఎవరైతే ఫ్రెండ్ ఉందో ఆవిడ హీరోయిన్ ఫ్రెండ్ సారా గారు చాలా చేశారు. హీరోయిన్ ఫ్యామిలీ అండ్ భూమిక గారి సైడ్ నుంచి వచ్చిన క్యారెక్టరైజేషన్స్, తన ప్రిన్సిపల్ ఎలివేషన్ అన్నీ అన్నమాట. ఎక్కడికి ఏది కావాలో అంత సరితూగేలా చేశారనమాట. అరే! మెయిన్ క్యారెక్టర్ గౌతమ్ సార్ గారు ఎంత చేశారంటే ఆల్మోస్ట్ బ్లాస్ట్ క్యారెక్టర్. చాలా మెచ్యూర్డ్ పోలీస్ ఆఫీసర్. అండ్ ఇందులో ఇది గూడా చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు నిజంగా చేస్తే ఎంత బావుంటది రిజల్ట్ అనేది గూడా చాలా చూపించారు. వాళ్ళు అలా చేస్తే ఇవన్నీ చిటికలో సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్స్‌లా అనిపిస్తాయి. హ్మ్. టూ గుడ్. అటెంప్ట్ ఈస్ వెరీ గుడ్. అండ్ అలాంటి సినిమాల్ని ఎంతలా ఆదరించాం, ఇలాంటి సినిమాల్ని ఎందుకు ఆదరించకూడదు అని చెప్పి నాకొక చిన్న పాయింట్ అనిపించింది మైండ్‌లో. అండ్ చాలా మంచి పాయింట్. అండ్ కరెక్ట్‌గా తీసుకెళ్లారు. ఇలాంటివి ఇలా డీల్ చేస్తే బావుంటది గదా! అని అనిపించింది. 1 సెకండ్ అంటే ఒక మైండ్‌లో వస్తది థాట్. చైల్డ్ బిహేవియర్స్ మీద అంటే పిల్లలు ఎలా మారుతూ వస్తుంటే అటు సైడ్ నుంచి ఒక రేజ్ చేసే పద్ధతనమాట. కిడ్స్‌ని రేజ్ ఎలా చేయాలనే పద్ధతి చాలా చెప్పారు. ఇలాంటి సినిమాలు నచ్చడాలు, నచ్చకపోవడాలు అంటూ ఏమి ఉండవు. చూడాలంతే. చూసి మనం కూడా ఒక నలుగురికి చెప్తే వాళ్ళు కూడా చూస్తారు గదా! అనే పాయింట్ నాది. అంతే. మీకు కూడా టైం ఉంటే చూడండి, వెళ్ళండి. ఎలానో ఓటీటీలో వచ్చేస్తది. బట్ మీకు నిజంగానే కుదిరితే టైం ఉంటే చూడండి. మంచి సినిమా. అండ్ థియేట్రికల్ బేస్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్పలేను. బట్ ఇలాంటి సినిమాలు కొంచెం స్లోగా, సైలెన్స్‌గా ఉన్నప్పుడు చూస్తే బావుంటుంది. అండ్ మెసేజ్ ఈస్ వెరీ గుడ్ మెసేజ్. ఒరిజినల్‌గా అనిపించింది నాకైతే. ఎక్కడ కూడా హైప్ అనిపియలే. సీఎం ఆఫీస్ ఆల్ టుగెదర్ కోర్ట్ సీన్స్ అంటే హౌస్ కోర్ట్స్‌లా ఉంటాయి. బావుంది. అంతా సెటప్ అంతా బావుంది. అంటే వే ఆఫ్ టేకింగ్ కూడా తీసుకెళ్లారు స్టోరీని. ఎలా మనకు చెప్తే అర్థం అవుద్దు అన్నట్టు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లారు. అది నచ్చింది నాకు. అండ్ సీన్ రీక్రియేషన్స్ ఉంటాయన్నమాట. సీన్ అంటే సీన్ కాదు. క్రైమ్ రీక్రియేషన్స్ అనుకుందాము. అలా రీక్రియేషన్ ప్యాటర్న్ ఒకటి యూజ్ చేశారు గౌతమ్ గారు. దట్స్ ఎ సూపర్బ్ కాన్సెప్ట్. అండ్ నిజాన్ని ఎలా రాబట్టించాలన్నది కూడా కాన్సెప్ట్ బావుంది. ఎక్కువ వయలెన్స్ అయితే లేదు. అండ్ సింపుల్‌గా వెళ్ళింది మూవీ అంతా. ఇలా
డీల్ చేస్తే మనకు కూడా ఈజీ అవుద్ది అనే కాన్సెప్ట్ అయితే బాగుంది. పోలీసుల వరకు స్మూత్‌గా టేకింగ్ ఉంటదనమాట. స్మూత్‌గానే ఉంది మూవీ మొత్తము. బావుంది. భూమిక గారు గూడా హైలైట్ యాక్టింగ్ చేశారు. ఇన్ని ఇయర్స్ తర్వాత గూడా జీవించారు చెప్పాలంటే. కొన్ని సీన్సే అటు ఇటుగా కొంచెం మొత్తం సినిమా మొత్తంలో ఒక సన్‌వి కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తది. బట్ అవి కొంచెం పక్కన పెడితే యాక్చువల్ కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్. కాన్సెప్ట్ మీదనే మనం ధ్యానం పెట్టి సినిమా చూడాలనుకుంటే దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మూవీ. ఒకసారి చూడండి టైం ఉంటే. ఒకవేళ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.